హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నిక్స్ విత్ చరణ్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్ పాస్వర్డ్ ఎలా మార్చాలి అనేది నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కానీ ఈ విషయం మాత్రం దేనికైనా యూజ్ అవ్వడానికే, ఏ చెడ్డ ప్రయత్నానికి మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, యూజ్ అవ్వడానికే. ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. That big fat butt. Wiggle, wiggle, wiggle. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫేస్బుక్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ ఎక్కడ ఉందా, ఇదిగోండి ఫేస్బుక్లోకి అయితే వెళ్ళాలి. ఫేస్బుక్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. 3 డాట్స్, ఇక్కడ 3 డాట్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ 3 డాట్స్. ఆ 3 డాట్స్ని అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఇంతకు స్క్రోల్ చేస్తే ఇక్కడ లాగౌట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ లాగౌట్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ లాగౌట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, దాని మీద మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే అది మనకి లాగౌట్ అయిపోయి చూపెడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆగండి, లాగౌట్ అవుతుంది. లాగౌట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏది కావాలి, ఇప్పుడు దేని మీద క్లిక్ చేయాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైండ్ యువర్ అకౌంట్, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే ఎలా కొట్టేయండి ఫ్రెండ్స్. ఎలా కొట్టేసాక ఇక బ్యాక్ బటన్ టచ్ చేస్తే ఇక్కడ మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది అయితే అడుగుతుంది మన ఫ్రెండ్స్. మనము ఆ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఏ ఫోన్ నెంబర్తో ఉన్నామో తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ ఫోన్ నెంబర్ అయితే మనం ఇచ్చేసేది ఫ్రెండ్స్ అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కంటిన్యూ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ కంటిన్యూ. ఆ కంటిన్యూ మీద అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా ఇస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చాక సెండింగ్ మే టేకింగ్ ఏ మినిట్ ఒకసారి ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఓటీపీ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ అనేది అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఓటీపీ ఎంటర్ చేసాక మనకి ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిపోయాక మనం ఇక్కడ ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇది చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, లాగ్ మీ అవుట్ ఆఫ్ అదర్ డివైజెస్. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అయితే మనకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడైతే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మర్చిపోయిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో కొత్త పాస్వర్డ్ కింద మనం టైప్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మనం టైప్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇలా డైరెక్ట్గా పాస్వర్డ్ మార్చుకోగానే మనకైతే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గానే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కొత్త అదే ఇందా నుంచి మనం మార్చుకున్నదే. ఇప్పుడు మార్చుకున్న ఫేస్బుక్ పాస్వర్డ్ అయితే మార్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పని అయిపోయింది, మనకి ఫేస్బుక్ పాస్వర్డ్ అయితే మార్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాగా అర్థమైంది, బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇంకా మంచి నోటిఫికేషన్స్ అంటే ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ రావడం కోసం, మీకు ఇంకా మంచి నాలెడ్జ్ రావడం కోసం నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. నేను పెట్టినలా మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్టివ్లో పెట్టుకుని నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బై బాయ్.